హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో సో అదే టాపిక్ మీద ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను బిఫోర్ ఒక 3-4 months నుంచి అనుకుంటున్నాను మ్యూజిక్ డైరెక్టర్స్ మీద ఏదైనా ఒక వీడియో చేయాలి. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంతరించిపోయారు. వాళ్ళలో టాలెంట్ లేక కాదు, వాళ్ళకి మ్యూజిక్ కంపోజ్ చేయడం రాక కాదు, మ్యూజిక్ ఎవ్రీథింగ్ అంతా హ్యాండిల్ చేయగలరు వాళ్ళు. సో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్కి సరైన ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. ఎందుకు? మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ ఇస్తే ఎంత అద్భుతమైన మ్యూజిక్, ఎంత అద్భుతమైన సాంగ్స్ మన ముందుకు వస్తాయి. మీరు ఒక 10 years బ్యాక్ వెళ్ళి అక్కడ నుంచి ఇంకా మీరు పుట్టిన ఏజ్ వరకు ఒకసారి సాంగ్స్ అన్నీ కూడా మీరు ఇమాజినేషన్ చేసుకోండి. జస్ట్ టాప్ నాచ్. అసలు నేను ఇంతకుముందు కూడా మాట్లాడాను, ఆ సాంగ్స్ వింటూ కూడా అలా మైమర్చి నిద్రలోకి జారిపోవచ్చు. అంత అద్భుతమైన సాంగ్స్, అర్థవంతమైన లిరిక్స్. అంటే మన మంగ్లీ గారి మీద ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను సాంగ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉన్నాయి. సో మీరు తప్పుగా లిరిక్స్ రాయకండి అని నేను డిస్కస్ చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ పాన్ ఇండియా ట్రెండ్. ఇది ఒక కొత్త రకమైన ట్రెండ్. ఇండస్ట్రీలో ఇంతకు ముందులాగా లేదు. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగా, అండ్ ఎవరైనా మంచి లిరిక్స్ రైటర్ అండ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఇలాంటి వాళ్ళని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే దిశగా ప్రజెంట్ ఇండస్ట్రీ లేదు. ఇండస్ట్రీలో ప్రజెంట్ ఉన్నది స్వార్థం. సో దాని గురించి పక్కకు పెడదాం. రాబోయే రోజుల్లో, రాబోయే వీడియోస్లో ఇండస్ట్రీ గురించి నేను చాలా డీటెయిల్గా, డీప్గా మాట్లాడతాను. కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడతాను, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు ఇండస్ట్రీ నుంచి. వాళ్ళతోటి అతి త్వరలో మన జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయబోతున్నాను, అంటే ఇంటర్వ్యూస్ చేయబోతున్నాను వాళ్ళని. సో మేజర్గా ప్రజెంట్ మన టాపిక్ ఏంటంటే, పాన్ ఇండియా సినిమాలు 2 ఉన్నాయండి. ఆ రెండింటి గురించే మాట్లాడతాను, మిగతా ఉన్నాయి వాటి గురించి కూడా టాపిక్లో మాట్లాడదాం. సో పాన్ ఇండియా సినిమాలు 2 ఏంటి? ఫస్ట్ వన్ పెద్ది, సెకండ్ వన్ ప్యారడైజ్. ప్యారడైజ్ నాని గారి మూవీ, అండ్ పెద్ది వచ్చేసి రామ్ చరణ్ గారి మూవీ. అక్కడ చూస్తే ఇక్కడ బుచ్చిబాబు గారు, అండ్ అక్కడ చూస్తే శ్రీకాంత్ వదిల. వీళ్ళిద్దరు కూడా సుకుమార్ గారి శిష్యులు. ఓకే, సుకుమార్ గారు ఏం చేస్తున్నారు? మ్యూజిక్ డైరెక్టర్స్ని మన తెలుగు వాళ్ళనే పెట్టుకుంటున్నారు. ఓకే, పుష్పకి ఏం చేశారు? డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు వాళ్ళు ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండగా, అంటే నేను ఎక్కడ కూడా కాంట్రవర్సీ చేయట్లేదు, వాళ్ళని ఎందుకు తీసుకున్నారని కూడా నేను అనట్లేదు. ఇంతమంది ఉన్నారు కదా తెలుగులో, అండ్ ప్రజెంటు తమన్ గారు కానీ, డిఎస్పి కానీ టాప్లో ఉన్నారు వీళ్ళు. ఇంకా చాలామంది వస్తున్నారు. మన కామెడీ మూవీస్ అనిల్ రావుపూడి గారు చేస్తారు కదా, అనూరు సంథింగ్ నేమ్స్ ఉన్నాయి. ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ పక్కకు పెట్టేసి పర్టికులర్గా తమిళ ఇండస్ట్రీ నుంచే ఎందుకు తీసుకుంటున్నారు? నా క్వశ్చన్ అది. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మన తెలుగు డైరెక్టర్స్ గురించి వదిలేస్తే, మీకు పాత డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు? నేను తమిళలో పెట్టాను. నా ఫేవరెట్ డైరెక్టర్ ఆయన మణిశర్మ గారు. ఆయన మేబీ నాకు తెలిసి లైవ్ మూవీ అనుకుంటా లాస్ట్ ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసింది. లైవ్ అండ్ స్మార్ట్ కూడా ఉందండి, స్మార్ట్లో కూడా చేశారు. స్మార్ట్ శంకర్, స్మార్ట్ 1, 2లో చేశారు. సో ఎంత అద్భుతమైన మ్యూజిక్, ఎంత అద్భుతమైన సాంగ్స్ అందిస్తారు ఆయన. సో ఆయన మీకు కనిపించట్లేదా? అండ్ కోటి గారు మీకు కనిపించట్లేదా? అండ్ ఆర్పి పట్నాయక్ గారు మీకు కనిపించట్లేదా? ఆ చక్రి గారు అంటే ఈ మధ్య మన మధ్యలో లేరులేండి ఆయన. సో ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ని మరి మీరు ఎందుకు నిర్లక్ష్యం చేసి వేరే రాష్ట్రం వాళ్ళని తీసుకుంటున్నారు? నా క్వశ్చన్ అండి ఇది. సో నాకు చాలా రోజుల క్రితం నుంచి ఉండే ఈ టాపిక్ మీద మాట్లాడాలి, డిస్కస్ చేయాలి అని. సో సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మీరు పెద్ద మూవీకి తీసుకున్నారండి. ఓకే, తీసుకోవడం తప్పని కాదు, నేను ఏదో కాంట్రవర్సీ చేస్తున్నాను కాదు. వాళ్ళ మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ వైజ్గా మేము తీసుకుంటామని మీరు ఆన్సర్ చేయొచ్చు. కానీ చిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కదా, వాళ్ళు కూడా ఎదగాలి, పాన్ ఇండియా మూవీస్ చేయాలని వాళ్ళకే ఉంటుంది కదా యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్స్గా. సో అలాంటి వాళ్ళని తీసుకొని మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే సినిమా ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అంత తెలుగు వాళ్ళు కలిసి చేసిన సినిమా పాన్ ఇండియా సినిమాలు కాలేదా?
ఎవరికాడికో. ఎందుకండి, బాహుబలి సినిమా కాలేదా, పుష్ప సినిమా కాలేదా? అవుతుంది, చెయ్యాలి, చేసే సత్తా ఉండాలి. అండ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్నే తీసుకొస్తేనే మ్యూజిక్ అంత అద్భుతంగా వస్తుంది అంటే అది రాంగ్ థింగ్. మీరు బాగా చేశారు, ఇప్పుడు సిక్రీ సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి, ప్యారడైజ్ సాంగ్స్ కూడా బాగా హిట్ అవుతున్నాయి. అండ్ అనిరుద్ధ్ గారు వచ్చేసి దేవరా మూవీకి కూడా చేశారు. అండ్ రెహమాన్ గారు వచ్చేసి రెహమాన్ గారు చేశారు, అంటే పర్టికులర్గా నాకు కొన్ని మూవీస్ తెలియదు కానీ చేశారు. సో అంటే తెలుగులో ఫస్ట్ మూవీ అనుకుంటా రెహమాన్ గారు చేయడం. ఇంతకుముందు కూడా ఉన్నాయి కానీ తెలుగు డబ్బింగ్ మూవీస్ అండి అవి. సో ఇలా మన తెలుగు వాళ్ళని, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ని, అంతరించిపోయే వాళ్ళని మీరు ఇంకా వాళ్ళని బయటకు తీసుకురావచ్చు కదా మీ మూవీస్తో. ఇప్పుడు మీరు ఒక గురువు శిష్యులు అండి. అండ్ బుచ్చిబాబు గారు కానీ, శ్రీకాంత్ వదిల గారు కానీ, వీళ్ళిద్దరు కూడా సుకుమార్ గారి దగ్గర అంటే అసిస్టెంట్గా చేసి క్లిక్ అయిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళని మీరు మీ గురువు దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఈ విధంగా చేస్తున్నప్పుడు, సినిమాలు హిట్ల మీద హిట్లు కొడుతున్నప్పుడు, ఒక మంచి అద్భుతమైన కంటెంట్స్ తీసుకొని ఆ కంటెంట్లో కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు, అంటే కొత్త వాళ్ళంటే పూర్తిగా రాని వాళ్ళు కొత్త వాళ్ళు కదండి, ఆల్రెడీ సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు, ఒక హిట్ ట్రాక్లో ఉన్న వాళ్ళని, ఆ మ్యూజిక్ డైరెక్టర్లు మీరు తీసుకోవచ్చు కదా, పాత వాళ్ళని. సో వాళ్ళకేం చేత కాదు కదా, వాళ్ళ సాంగ్స్ వెళ్ళి చూడండి. నాకు తెలిసి మీరు కూడా వింటుంటారు వాళ్ళ సాంగ్స్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ మనమే చెప్తుంటాం జనరల్గా వర్డ్ అనేది. సో వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి ఏదైనా సినిమాకి. స్మార్ట్ శంకర్ హిట్ కాలేదా? లైవ్ సినిమా పోవడానికి రీజన్ ఏంటి అంటే, స్టోరీలో దమ్మున్నా కానీ స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ అనేది బాగోదు. మీరు ఓల్డ్ ఈజ్ గోల్డ్ చేయొచ్చు మీలో దమ్ముంటే. సో నా ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇక మీదటైనా ఎవరైనా పాన్ ఇండియా సినిమాలు, ఆ రేంజ్ మూవీస్ చేసేటప్పుడు డైరెక్ట్ ఆ రేంజ్ మూవీస్కి మీకు తీసుకోవడానికి వీలు పడలేదు, మాకు మార్కెట్ ప్రాబ్లము, స్ట్రాటజీ అడ్డొస్తుంది అనుకుంటే చిన్న చిన్న మూవీస్ నుంచే ప్లాన్ చేయండి వాళ్ళని. వాళ్ళు మీ స్టైల్ ఆఫ్ థింకింగ్ మ్యూజిక్లో వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతారు. ఆ తర్వాత తీసుకొని పాన్ ఇండియా సినిమాకి వాళ్ళని కూడా బతకనివ్వండి. అండ్ కొన్ని ఇంటర్వ్యూస్లో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు చెప్తుంది ఏంటంటే, తొక్కేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో ఒకటి జరుగుతుంది, మా ముందు ఒకటి జరుగుతుంది. సో 100% నిజం. పూరి జగన్నాథ్ గారు స్మార్ట్ శంకర్కి ఆయన గురించి తెలుసు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పూరి జగన్నాథ్ గారు. ఆయన కాబట్టి తీసుకున్నాడు మణిశర్మ గారిని, ఇంకొకరైతే తీసుకోరు. సో దయచేసి ఇంకా చాలామంది ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్స్, సో నేను పేర్లు చెప్పలేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి చిన్న మూవీస్లలోనైనా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు ఎక్కువ బడ్జెట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అనిరుద్ధ్ గారిని తీసుకున్నారు, ఎంత బడ్జెట్ పెట్టుంటారు? మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. సెకండ్ రెహమాన్ గారిని పెట్టుకున్నారు, ఎంత ఇన్వెస్ట్ చేస్తారు ఆయనకి, మ్యూజిక్ డైరెక్టర్కి? సో ఇంత చేసి దాంట్లో కొద్దిగా చేసి పాత వాళ్ళని తీసుకోండి, వాళ్ళకి మళ్ళీ కొత్త లైఫ్ ఇవ్వండి. సో ఇది గైస్ ఇవాల్టి టాపిక్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ మీద మీ అభిప్రాయం ఏంటో, నేను మాట్లాడిన ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. సో ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ మీరు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక జస్ట్ 200 మెంబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు. సో గబగబా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఛానల్ మానిటైజేషన్ అయితే నేను ఆఫీస్ సెటప్ అనేది కొంచెం అప్గ్రేడ్ చేస్తాను, మీకు ఇంకా చాలా నీట్గా కనపడుతుంది బ్యాక్గ్రౌండ్ అనేది. సో దానికి మీరు అందించే సహకారం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.